ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం తీసుకుని వచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ విలువను పెంచే రహస్యాన్ని నేను తీసుకొచ్చాను. కాదు అనకుండా ఇప్పుడే వినమ్మా. నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని రప్పిస్తాను. నీ తండ్రిని నమ్మి, నీ తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే ఈ క్షణమే విను అని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నువ్వు జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా సరే కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండేనమ్మా. ఒకటి, నువ్వు ఇతరులకు చేసిన సాయం. నువ్వు మాటలతో ఇతరుల మనసుకు చేసే గాయం. నువ్వు సాయం చేస్తే నీకు 1,000,000 రెట్లు పుణ్యం కలుగుతుంది. ఇతరులకి మాటతో గాయం చేశావో అది వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పు. ఆ బాధకి కారణం నువ్వే కదా తల్లి. ఆ బాధ అనేది వారు అనుభవించినప్పుడు ఆ పాపం కూడా నీదే కదమ్మా. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకో. నువ్వు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ మాటలతోనో చేతులతోనో ఇతరులకి గాయం చేయకు. ఆ పాపాన్ని నువ్వు మూట కట్టుకోవద్దు తల్లి. నువ్వు ఎప్పుడు ఏం సాధించాలి అన్నా నువ్వు నీలో ఉన్న ధైర్యం ఎంతో ముఖ్యం. కాబట్టి దాన్ని మాత్రం వదులుకోవద్దు. నువ్వు ఒక బంధాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటావు కదా. ఒక బంధం నాది అని మనస్ఫూర్తిగా నువ్వు స్వీకరించాక అందులో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ బంధాన్ని మాత్రం వదులుకోవద్దమ్మా. అది ప్రేమ అయినా సరే, స్నేహమైనా సరే, అలా నువ్వు వదిలేసుకుంటే దానికి అర్థం ఏముంది చెప్పు? స్నేహానికి విలువ ఏముంటుంది చెప్పు? కాబట్టి నువ్వు ఒకరితో స్నేహం చేసే ముందే, ప్రేమించే ముందే ఒక్కటి మాత్రం అర్థం చేసుకో తల్లి. నీ మనసుని నువ్వు గట్టిగా నీ ఆధీనంలోనే నువ్వు పెట్టుకోవాలి. వాళ్ళు చేసిన తప్పులను నువ్వు ఖచ్చితంగా క్షమించగలగాలి. నువ్వు వాళ్ళకి ఏమాత్రం అన్యాయం చేయకూడదు. వాళ్ళని నువ్వు క్షమించాలి. మొదటిగా మనిషి అన్నాక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అన్నీ సరిదిద్దాలి కదా. ఆ తప్పులను చూపి దూరం కాకూడదు. ఆ విషయం నీలో ఉంది అనుకుంటేనే స్నేహం చేయడానికి ముందుకు వెళ్ళు. అలానే నువ్వు అందరూ నాలానే ఉండాలి అనుకోవడం మంచి విషయమే, కానీ ఒక్కొక్కసారి అలా జరగకపోవచ్చు కదా. అలాంటప్పుడు క్షమించే గుణం కూడా నువ్వు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నీ దగ్గర ఏమీ లేదు అని బాధపడొద్దు తల్లి. నీ దగ్గర చాలా ఉంది. నీ మంచితనం, నీ స్నేహం, నీ విలువని నువ్వే పెంచుకుంటావు. నువ్వు అనుకుంటున్నావు తల్లి, నాకు నా బాబా ఏమీ ఇవ్వలేదు, నేను కష్టపడుతూనే ఉన్నాను అని. నీ దగ్గర ఏమీ లేదు అంటే అది నీ తప్పు కాదమ్మా. స్వయంగా ఆ భగవంతుడే నీ జీవితం ఇలా ఉండాలి అని రాసిపెట్టాడు. కాబట్టి నువ్వు అందులోనే జీవించాలి. అందులోనే సుఖాన్ని వెతుక్కోవాలి, ఆనందాన్ని వెతకాలి. అలా కాకుండా నేను వాళ్ళలా లేనే, వీళ్ళలా లేనే, వాళ్ళు బాగున్నారే, వీళ్ళు బాగున్నారే అని ఇతరులతో నువ్వు పోటీ పడి పోల్చుకుంటే ఏం లాభం చెప్పు? ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీకు ఏం కావాలన్నది నువ్వే సాధించుకోవాలి. నీకు ఏం కావాలి, ఏం చేస్తే వస్తుందని ఆలోచించగలగాలి. అలా కాకుండా నువ్వు ఇతరులతో పోటీపడి ఇతరుల్లా ఉండాలి అని భావిస్తూ కూర్చుంటే ఇక్కడ ఏది జరగదు, ఏది ఆగదు, మారదు. చూడమ్మా, ఒక్క నిమిషంలో జీవితం అనేది ఏమీ మారదు. కానీ ఆ ఒక్క నిమిషం నువ్వు ఆలోచించావంటే, ఆలోచించి నువ్వు తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితాన్నే మారుస్తుంది.
కాబట్టి ఆవేశంలోనో బాధలోనో ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి. అది నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు అస్సలు తీసుకోకు. ఎందుకో తెలుసా? ఆవేశంలో కోపంలో మంచి నిర్ణయాలు తీసుకోలేవమ్మా. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తొందరపాటు అవుతుంది. అప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తావు. కానీ నీ జీవితంలో ఇది నష్టం తెస్తుందా, కష్టం వస్తుందా, చేయొచ్చా చేయకూడదా అనే అవగాహన నీకు ఉండదు. కాబట్టి ఎప్పుడూ అలా చెయ్యొద్దు. ఏదైనా సరే ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది కదా. కాబట్టి నీ మనసులో ఎప్పుడూ కూడా ప్రేమని, అభిమానాన్ని, ఆప్యాయతని, మంచి నిజాయితీని, ధర్మాన్ని నాటుకో. మొక్కలో నువ్వు నేలలో ఏ విత్తనం వేస్తే అదే కదా వస్తుంది. మామిడి చెట్టు వేస్తే అదే వస్తుంది, జామ చెట్టు వేసినా అదే వస్తుంది, గుమ్మడికాయ వేసినా అదే వస్తుంది. ఇలా నువ్వు మనసులో ఇతరుల మీద ప్రేమ పెంచుకున్నావు అనుకో, నీకు తప్పకుండా ప్రేమ దొరుకుతుంది. ఇతరుల దగ్గర నుంచి ప్రేమగానే అన్నీ వస్తాయి. అలా కాకుండా పగ, ద్వేషం, ప్రతీకారం, ఇలా ఇతరుల మీద అసూయ ఇవి పెంచుకుంటే అవి నీ జీవితాన్నే నాశనం చేసేస్తుంది తల్లి. గుర్తుపెట్టుకో అమ్మా, ఒక పగ అనేది నీ మనసులో ఉన్నప్పుడు అది విషం లాంటిది. అది నిన్నే దహించి వేస్తుంది. కాబట్టి దేన్నైనా సరే పెంచుకోవాలన్నా అది నీ నిర్ణయమే. ఏది పెంచుకోవాలి అనేది నీ నిర్ణయమే. ఇప్పుడే నిర్ణయించుకో అమ్మా. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ రూపంతో వారికి పని లేదు. నిన్ను బాధ పెట్టే వాళ్ళకి నీ మనసుతో పని లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి దగ్గర కావాలి అనుకోవాల్సిన అవసరం లేదు కదా. కానీ నిన్ను ప్రేమించే వాళ్ళని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు తల్లి. నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన ఇతరులకి వెలుగు చూపేలా ఉండాలే కానీ చీకట్లో పడేసేలాగా ఉండకూడదు. లేదా వారిని నాశనం చేసేలాగో అస్సలు ఉండకూడదు కదమ్మా. వాళ్ళని అవమానపరిచేలానో కష్టపరిచేలానో ఉండకూడదు. ఇతరులకి బాధ పెట్టే ఏ మంచి పని కూడా అది చెడ్డ పని అవుతుంది అని తెలుసుకో. కాబట్టి నీకు మంచి జరిగి ఇతరులకి అన్యాయం జరుగుతుంది అంటే అది ఎప్పటికీ చేయకు. నీ జీవితం నీ చేతుల్లో మలచబడిన ఒక పాత్ర మాత్రమే. అది ఎంత అద్భుతంగా తయారైంది అనేది నువ్వు నేర్చుకునే నేర్పరితనంపై ఆధారపడి ఉంటుంది. అది ఆ పాత్ర మంచిగా మలుచుకోగలవా లేదా చింపిరిగా చేసుకోగలవా అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి. కాబట్టి నీ సాయి చెప్పే మాటల్ని నువ్వు జాగ్రత్తగా ఆచరించు తల్లి. అలానే ఆ మాటపై నువ్వు నమ్మకం పెట్టుకుంటే అన్నీ మారుతాయి. అలా కాకుండా ఇతరులతో మాటపై మాట పెరిగితే సమస్య కదా పెరుగుతుంది. చెప్పు. మాటకి మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడ ఏ సందర్భంలో కూడా వాదనకి దిగవద్దమ్మా. ఆవేశపడి వాదించినంత మాత్రాన నీ సమస్య ముగిసిపోతుందా చెప్పు. నీ సమస్యకు పరిష్కారం మౌనం. కాబట్టి కాస్త మౌనంగా ఉండి చూడు, అన్నీ కూడా మారుతాయి. తప్పకుండా సమస్య పరిష్కరించబడుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందమ్మా. పరిష్కారం లేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో లేనే లేదు. ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధకు ఒక ఓదార్పు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నమ్మకాన్ని కోల్పోకుండా ప్రయత్నించు తల్లి. ఖచ్చితంగా నీకు ఫలితం దొరుకుతుంది. ఎప్పటికైనా సరే మన స్థాయి నిర్ణయించేది మన ప్రవర్తనే కదా. కాబట్టి నీ స్థాయిని నిర్ణయించేది కూడా పూర్తిగా నీ ప్రవర్తనే కావాలి. ఆలోచించు. నీ ప్రవర్తన తప్ప ఎదుటివారు పొగిడారనో, ఎదుటివారు నిన్ను మెచ్చుకున్నారనో, అందరూ దానికి ఎక్కించారనో నీ స్థాయి పెరగదు కదా, నీ విలువ పెరగదు కదా. ఆ విలువ పెంచుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఆలోచించు. నువ్వు మాట్లాడే మాట తీరు, నువ్వు చేసే విధానం, నీ చేతులు చేసే పనులు, నీ చూపు, నీ ప్రవర్తన వీటిపైనే ఆధారపడి ఉంటుంది. నీ విలువ ఉన్నదంతా పోయినా కూడా నువ్వు ఇంకా ధనవంతుడిగా ఉన్నావంటే నీ మనసు బంగారం లాంటిది. కాబట్టి నువ్వు స్వచ్ఛంగా ఆనందంగా ఉండగలుగుతున్నావు తల్లి. ఇక ఏమాత్రం కూడా భయపడకు.
అసలు కంగారు పడకు, అధైర్యపడకు. నీ సాయి తండ్రి ఏం చెప్పినా నీకోసమే కదా, సంతోషంగా ఉండమ్మా అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, ఆశ్చర్యాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.